తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ. ఇంట్లో ప్రశాంతత లేదు అని చెప్పి కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి కష్టం వస్తూనే ఉంటుంది. ఈధర్ మాకు అప్పులు ఎక్కువైపోయినాయని ప్రశాంతత లేదు, లేకపోతే మేము డబ్బులు ఇచ్చామండి ఎవరికో, వాళ్ళు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వట్లేదు అని ప్రశాంతత ఉండదు. ఇంట్లో పిల్లల మాటలు వినట్లేదు, లేకపోతే భర్త ఇట్లా చెడు వ్యసనాలు, ఇట్లా ఏదైనా రీజన్ అవ్వనివ్వండి, ఇంట్లో మాత్రం ప్రశాంతత లేదు అని అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటండి, ఏదైనా మంచి పరిహార మార్గం చెప్పండి, అది చేసుకుని వాళ్ళ అందరూ పీస్తో ఉంటే, ప్రశాంతంగా ఉంటే హ్యాపీ కదా, చెప్తారా ఏమైనా? తప్పకుండా అమ్మా. ఒక 5 క్రెడిట్ కార్డు లోన్లు పెట్టుకోవాలి, అదేవిధంగా ఒక 4 ఈఎంఐస్ పెట్టుకోవాలి. మనకి ఎంతైతే ఆదాయం ఉన్నదో 1,00,000 వచ్చింది అనుకోండి, ఈ 1,00,000కు 2 లక్షలు పెట్టుకొని నెల 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి కట్టాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి అదే మరి అట్లనే ఉన్నది కదా సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్నంతలో బ్రతకడం కష్టమైపోయింది అందరికీ కూడా. చూసుకుంటే ఇవాళ రేపు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కూడా మంచి మంచి సింగర్లు కానీ, లేదా లైక్ యాంకర్లో ఎవరో ఇంకెవరెవరో డబ్బులు సంపాదించాలి అనేటువంటిది ఒకటే మార్గం. మరి ఆ డబ్బు అనేటువంటిది మనం గతంలో ఒక వీడియో చేసాం. ఏమిటి అంటే, ఒక డబ్బు ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఈ డబ్బు అది హాస్పిటల్లో నుంచి వస్తుందా, లేదా మందు షాప్లో నుంచి వస్తుందా, లేదా మాంసం షాప్లో నుంచి వస్తుందా, క్యాష్ అనేది ఇప్పుడు మన దగ్గర రొటేషన్ అయ్యే క్యాష్, ఏటీఎం నుంచి డ్రా చేసే క్యాష్ కానివ్వండి, మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుంది కానివ్వండి, ఎవడు ఎంత బాధపడుతూ ఎవరికి ఇస్తున్నాడో అర్థం కాదు. అయితే మనము ఈ డబ్బు ఇవాళ రేపు అంతా డిజిటల్ కరెన్సీ అయిపోయింది. అయినప్పటికీ ఉన్న డబ్బు అయినా నేను చెప్పేది, దీనిని మనము పాజిటివ్ను లైక్ అంటే నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక బావిలో నుండి ఒక బిందె నీరు తీస్తే 2 బిందెల నీళ్ళు ఊరుతాయి అందులో. అట్లనే ఎవరికైతే దానము చేసే అటువంటి గుణం ఉండదో, వారికి ఉండే స్తోమతలో 10 రూపాయలు ఉండని మీ దగ్గర, 1 రూపాయి దానం చేసే గుణం ఉండాలి. దానం చేసే గుణం లేకుండా వారి మాటలు ఎట్లుంటాయంటే, మాటలు కోటల్లాగుంటాయి. మళ్ళీ మాటలు మాట్లాడమంటే నేనే గొప్ప అని మాట్లాడతారు. మరి అటు వెనక్కి తిరిగి చూసినా ఏది ఉండదు. అందుకే అంటారు గురువిందకు దాని వెనకాల ఉన్నటువంటి నలుపు కనబడది అని చెప్పి. సో ముందు నుంచి మనకు గుండు సూది పోవద్దు, ఏనుగు మన వెనకాల నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే నేను అనేది ప్రశాంతత అనేది అది మనం క్రియేట్ చేసుకోవాల్సింది. ప్రశాంతత తీసుకో అని చెప్పి నీకు ఎవరు ఇయ్యరు. ప్రశాంతత ఏ షాప్లో దొరకదు. ప్రశాంతత అనేటువంటిది అది మనము క్రియేట్ చేసుకోగలం. ఎస్. ఎప్పుడు అదేమిటి, సరే మనము ఎంతసేపు అయితే మెడిటేషన్ చేస్తామో, లేదా జపం చేస్తామో, లేదా పూజలో పాల్గొంటున్నామో, లేదా మనమే స్పెషల్గా రోజు మీ ఇంట్లో ఉండేటువంటి దేవతార్చనకు సంబంధించినటువంటి విగ్రహాలు కానివ్వండి, ఫోటోలను కానివ్వండి, ఆ కింద మన ప్లేటో లేదా ఇది మన క్లాత్ ఏదైనా వేసి, మన పేపర్ వేసి పెట్టుకుంటారు కదా, వాటన్నిటిని రోజు తీసి రోజు క్లీన్ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం పెట్టండి. ఫోన్ను పక్కన మారేసి, లేదా విష్ణు సహస్రనామాలో లేదా హనుమాన్ చాలీసనో ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజికో, లేదా అది ఆ మంత్రాలు లలిత సహస్రనామాలో పెట్టుకుంటూ చేసుకోండి. ఇది చేయడం ద్వారా మీకు కొంత ప్రశాంతత అనేటువంటిది ముందు ఏర్పడుతుంది. దయచేసి అప్పుల జోలికి వెళ్ళొద్దు. నా పాయింట్ ఒకటే, ఈఎంఐస్ జోలికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే ఒక మనిషికి సేవింగ్ చేసేటువంటి బుద్ధి ఉండదో, ఎవరైనా కావచ్చు, నన్ను తిట్టుకున్నా మంచిది, సేవ్ చేసేయాలి, సేవింగ్ చేసే ఆలోచన లేదు, ఈ 1,00,000 వచ్చినవి, ఈ 1,00,000లో 80,000 ఖర్చే ఉంది, ఈ 20,000 నా మెయింటెనెన్స్, 1,00,000 వచ్చినా నేను ముందు ఏం సేవ్ చేయాలి, ఈ 1,00,000లో నేను 10,000 సేవ్ చేయాలా, 20,000 సేవ్ చేయాలా, 50,000 సేవ్ చేయాలా
అనేది మీరు ఆలోచించుకుంటేనే రేపటి కాలంలో మీ జీవితం బాగుంటుంది. లేదు అనుకుంటే మాత్రం కష్టము. ఫస్ట్ జీతం అడగానే ఇగో ఇది కారు ఈఎంఐ, ఇది ఇంటి ఈఎంఐ, ఇది ఇంట్లో పని మనిషికి, లేదా ఇది అయిపోయింది. జీతం వచ్చినటువంటి పరిస్థితే లేకుండా అయిపోతుంది. ఎప్పుడైనా పని చేసేటువంటి వారికి పని చేస్తున్న జీతం వస్తుంది, ఇంతే. బిజినెస్ చేసేటువంటి వారు మాత్రం ఎక్కువగా డెవలప్ అవుతారు, అది అందరికీ తెలుసు. సో ఆ స్కిల్స్ మనం డైలీ మన జాతకంలో కానీ మన లోపల కానీ ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. మనకు మనమే ధైర్యంగా ఉండాలి, మనకు మనమే ప్రశాంతంగా ఉండాలి. ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారు అన్నా కూడా అవసరం లేని విషయము. ఇది అంతకుముందు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. కనుక మీ దగ్గర ఉన్న డబ్బును ముందు మీరు దానం చేయడమో లేదా ఎవరికైనా సహాయం చేయడమో నేర్చుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇక మీరు అన్నటువంటి ప్రశాంతతమైనటువంటి వాతావరణం కోసము ఇవాళ రేపు వాస్తుపరంగా కూడా మన ఇల్లు బాగుండాలి. మన ఇంట్లో ముఖ్యంగా ఈశాన్యం కానివ్వండి, నైరుతి కానివ్వండి, ఇవి వాస్తురీత్యా ఎలాంటి దోషాలున్నా పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు అంటే అవి సెటరేట్ అయిపోతాయి, బ్యాలెన్స్ చేసుకోగలుగుతాయి ఇంట్లో 100%. ఈశాన్యం నైరుతి అవి ఎట్లా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. కానీ ఆగ్నేయము వాయువ్యం కనుక డిస్టర్బ్ అయితే తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. అది 100కు 200%. సరే, ఇప్పుడు నైరుతి విషయం నేను మాట్లాడాను. నైరుతిలో మీరు ఎట్లున్నా నైరుతి ఈశాన్యం అవి రెండు క్లియర్ అవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో అలా అని చెప్పి చెత్తగా ఉంచడం కూడా మన ధర్మం కాదు. నేను అనేది ఇప్పుడు ఒక పిల్లర్ వచ్చింది బయటికి, ఈశాన్యంలో ఒక పిల్లర్ వచ్చింది, దీనికి ఇక్కడ గోడ టచ్ అయింది, ఇటు నుంచి ఇటు గోడ టచ్ అయింది, లైక్ అది బయటికి పిల్లర్ రావడం కూడా ఇబ్బందే. అలా పిల్లర్ బయటకు వచ్చింది ఈశాన్యంలో అంటే పర్వాలేదు. ఈశాన్యంలో చక్కగా కూడా మీరు శుభ్రంగా చేసుకొని ఒక కలశాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. కలశం అంటే మొన్న ఒక ఆమె పెద్ద బిందె పెట్టింది, అక్కడ పెద్ద బిందె పెట్టి బిందెలో నీళ్ళు పోసి పెట్టింది. అంత పెద్ద బిందె పెట్టడం ధర్మం కాదు. చిన్నది చెంబు, రాగి చెంబు పెట్టండి. ఇక నైరుతిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఖచ్చితంగా కూడా నైరుతి ప్లేస్లో ఉంటే ఇప్ప పువ్వు పెట్టండి. ఇప్ప పువ్వును మీరు ఒక బాక్స్లో వేసి పచ్చకర్పూరాన్ని అందులో యాడ్ చేసి మీరు మీ నైరుతి మూలను పెట్టండి. నైరుతి మూల మాత్రము ఖచ్చితంగా పసుపు రంగులో ఉండేటువంటి బీరువా ఉంటేనే బాగుంటుంది. పసుపు రిలేటెడ్ కర్టెన్ అన్న వేయండి. పసుపు రిలేటెడ్ ఒకటి 0 సైజ్ బల్బ్ అని పెట్టుకోండి అక్కడ నైరుతి మూల. అంటే మాది ఎల్లో రంగు బీరువా కాదు, రెడ్ కలరు అనుకుంటే ఎల్లో రిలేటెడ్ అక్కడ ఏదైనా కర్టెనో లేదా క్లాత్తోనో ఏదో చేసుకోండి, లేదా చిన్న బల్బ్ అని పెట్టుకోండి అక్కడ. ఇక ఆగ్నేయం గురించి అందరికీ తెలుసు, అది ఫైర్ బ్రాండ్ కనుక అక్కడ మీరు వాటర్ రిలేటెడ్ కలర్స్ కానివ్వండి, లైక్ బ్లాక్ కానివ్వండి, బ్లూ కానివ్వండి అక్కడ వేయకూడదు, పెట్టకూడదు. సో అలాంటివి ఒకవేళ కిచెన్లో కానివ్వండి, లైక్ అంటే మీరు ఆ ప్లేస్లో ఒకవేళ ఉన్నాయి అనుకుంటే మాత్రం సమస్యలు ఉంటాయి, అది క్లియర్ చేసుకోండి. ఇంకొకటి ఏమిటి, మనకు ఈశాన్యంలో లైట్ కలర్సే, హాల్లో కూడా లైట్ కలర్సే, లైట్ పింక్ కానివ్వండి, లైట్ గ్రే కానివ్వండి, లైట్ కలర్స్ ఉంటేనే మనకు బాగుంటుంది అని చెప్పడం జరుగుతున్నది. ఇక రెండవది, నైరుతి ఎప్పుడు కూడా హెవీ డార్క్ కలర్స్ నైరుతిలో పెట్టుకోవచ్చా. ఆగ్నేయంలో కూడా అగ్ని రంగులు ఉంటే బాగానే ఉంటుంది ఆగ్నేయంలో. ఇంకొకటి మళ్ళీ అగ్ని రంగు అంటే ఏమిటి, మనకు లైట్ రెడ్డిష్గా, ఇప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ సూర్యుడు అస్తమించే సమయంలో ఉండేటువంటిది అలాంటిది లైట్ కలర్లు వేసుకుంటే బాగుంటుంది. వాయువ్యంలో మనకు సాఫ్ట్ కలర్స్, అదేవిధంగా కొంచెం ఎలాంటిది అంటే మనకు ఇదే లైక్ పింక్ కానివ్వండి, మళ్ళీ లేదా లైట్ ఎల్లో కానివ్వండి, గోల్డ్ కలర్లు కానివ్వండి బాగుంటుంది. అయితే నేను అనేది ఏమిటి అంటే ఆగ్నేయంలో ఇట్లా రెడ్ కలర్ బల్బ్ కూడా పెట్టుకోవచ్చు. బల్బ్ని దీపంలాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు కదా. సో మరొకటి, వాస్తు అనగానే ఇది పగలగొట్టండి అది కూలగొట్టండి అనేటువంటిది కాకుండా మనము సింపుల్గా కర్టెన్స్ రిలేటెడ్ లేదా కొన్ని నెంబర్స్ ఉంటుంది, నెంబర్స్ రిలేటెడ్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఇందాక చెప్పా 0 సైజ్ బల్బ్స్, అవి అక్కడ కలర్స్ రిలేటెడ్ కూడా పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఏది పగలగొట్టాల్సిన పని లేదు. డౌట్ ఉంటే తప్పకుండా
ఎందుకంటే Contact చాలా చేయొచ్చు. మంది కాల్ చేస్తున్నారు. మీరు కూడా తెలుసుకోండి, మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. తప్పకుండా. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడక ముందు అనేటువంటిది మీరు మీ డైరీలో రాసి పెట్టుకోండి అంతే. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కాబట్టి ఇటు డబ్బులు కూడా తిరిగి రావట్లేదు మా డబ్బులు, దానివల్ల ప్రశాంతత పోయింది అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్ అండి. నైరుతి మనకు బ్లాక్ కావద్దు. నైరుతి బ్లాక్ అయింది అంటే మాత్రం డబ్బులు చాలా ఇబ్బంది అవుతుంది. అది block చూసుకోండి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.